నమస్కారం. ఈటీవీ భారత్ కు స్వాగతం. మీరు చూస్తున్నారు న్యూస్ టైం. ఇచ్చిన ఏ హామీలను కాంగ్రెస్ అమలు చేయట్లేదు. హామీలపై అడుగడుగునా నిలదీస్తామన్న కిషన్ రెడ్డి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ గడ్డు కాలంలో ఉందని ఆవేదన. నల్గొండ ఎమ్మెల్సీ పట్టభద్ర స్థానం ఉప ఎన్నికపై కేటీఆర్ సమీక్ష. హాజరైన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, విద్యావంతులైన మిత్రులంతా తమకు అండగా ఉండాలని విజ్ఞప్తి. రాష్ట్రంలో వర్సిటీల ఉపకులపతి నియామకాలకు ఈసీ అనుమతి. షెడ్యూల్ ప్రకారమే నియామకం. త్వరలో సెర్చ్ కమిటీ సమావేశం. ఏపీలో పోలింగ్ అనంతర హింసపై ఈసీ ఆగ్రహం. హింసాత్మక ఘటనలపై నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆగ్రహం. సీఎస్, డీజీపీలు వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వాలని ఆదేశం. కరెంటు కోతలపై హరీష్ రావు ఆగ్రహం. విద్యుత్ ఉద్యోగులపై అభండాలు మోపుతున్నారని ఆవేదన. తప్పులు సరిదిద్దుకోవాలని సూచన. తిరుమలలో మరోసారి చిరుత కలకలం. ఘాట్ రోడ్లో చూశామన్న భక్తులు. సీసీటీవీలో రికార్డైన దృశ్యాలు. పల్నాడు జిల్లాలో భారీగా మంటలు చెలరేగి బస్సు దగ్ధం. ప్రమాదంలో 6 మృతి, 20 మందికి గాయాలు. చిలకలూరిపేటలోని ఆసుపత్రికి క్షతగాత్రుల తరలింపు. బీజాపూర్ జిల్లాలో పోలీసు వాహనాన్ని పేల్చిన మావోయిస్టులు. సోమనపల్లి నాలా వద్ద ఐఈడీ పేలుడు. దెబ్బతిన్న వాహనం. ఎస్ఐ, కానిస్టేబుల్ సురక్షితం. రాష్ట్రంలో 2 వారాల పాటు సినిమా ప్రదర్శనలు నిలిపివేత. సింగిల్ స్క్రీన్ థియేటర్లు మూసేస్తామన్న యాజమాన్యాలు. ఆక్యుపెన్సీ తక్కువగా ఉండటమే కారణం. ఇవి ఇప్పటివరకున్న ప్రధానాంశాలు. మరిన్ని తాజా అప్డేట్స్ కోసం www.etvbharat.com వెబ్సైట్ను సందర్శించండి.